శ్రీకృష్ణ దేవాలయంలో జన్మాష్టమి వేడుకలను ఘనంగా జరిపారు. స్వామివారికి విశేషంగా పూజలు నిర్వహించారు. నల్గొండ పట్టణం ఆర్టీసీ కాలనీలోని శ్రీకృష్ణ దేవాలయంలో జన్మాష్టమి వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారికి ప్రత్యేక పూజలు విశేషంగా నిర్వహించారు. అనంతరం వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య యజ్ఞం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ అంజిరెడ్డి మాట్లాడుతూ, నల్గొండ పట్టణంలో ఏకైక శ్రీకృష్ణ దేవాలయం తమ కాలనీలో ఉండటం సంతోషదాయకమని అన్నారు. ఆలయాన్ని నిర్మించి 10 సంవత్సరాలు పూర్తయిందని, ప్రతి ఏటా కాలనీవాసుల సహకారంతో పూజా కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నామని తెలిపారు. జన్మాష్టమి సందర్భంగా ప్రతి ఏడాది వేలాది మందికి అన్నప్రసాద వితరణ చేస్తున్నామని తెలిపారు. భక్తుల సహకారంతో ఆలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని, ఆలయ అభివృద్ధికి సహకరిస్తున్న అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ కేసాని వేణుగోపాల్ రెడ్డి, ఆలయ కమిటీ కోశాధికారి వరప్రసాద్, పరమేష్, కోటయ్య, సత్తయ్య, మల్లారెడ్డి, రామ్రెడ్డి, రాములు తదితరులు పాల్గొన్నారు. సహస్రశీర్ష పురుషః యోహదే ప్రాణాయ స్వాహా భూతం ప్రవిష్టః నల్లగొండ పట్టణ ప్రజలందరికీ శ్రీకృష్ణ అష్టమి శుభాకాంక్షలు. నల్లగొండ పట్టణంలో ఉన్న ఏకైక శ్రీకృష్ణ దేవాలయంలో ఈరోజు ఉదయం 5 గంటలకు సుప్రభాత వేళ గుమ్మడికాయల తోటి పూజ చేసి అందరు పెద్దలతో కార్యక్రమాన్ని ప్రారంభించాం. గత 10 సంవత్సరాలు పూర్తి చేసుకొని 11వ సంవత్సరం నల్లగొండ పట్టణంలో క్రమశిక్షణ గల దేవాలయంగా మా కాలనీ పెద్దల సహకారంతో, మాకు ఉన్నటువంటి డాక్టర్ల గారి సహకారంతో ప్రతి నెల మంచి కార్యక్రమాలు చేస్తూ ఈ శ్రీకృష్ణ దేవాలయాన్ని దినదిన అభివృద్ధిలో మేము తీసుకెళ్తున్నాం. ఈరోజు 5 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు వేద మంత్రోచ్చారణలతో అయ్యగారులు పెట్టినటువంటి పూజా కార్యక్రమాలు, యజ్ఞము, అన్నప్రసాదము, కళ్యాణము, ఈవినింగ్ ఉట్ల పండుగ, ఇవన్నీ కార్యక్రమాలు కూడా బాగా జరుగుతాయి. ఈ కార్యక్రమంలో నల్లగొండ పట్టణ ప్రజలు భారీ ఎత్తున పాల్గొంటారు. అన్నప్రసాదంలో కూడా దాదాపు 2000 మంది భక్తులు ఇక్కడ అన్నప్రసాదాన్ని తీసుకుంటారు. కాబట్టి మరొకసారి పట్టణ ప్రజలకు శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నల్లగొండ పట్టణ ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు. 10వ సంవత్సరం పూర్తిగా వస్తుంది. ఇప్పటికీ మన శ్రీకృష్ణ దేవాలయం నిర్మించుకొని ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా స్వామివారి ఉత్సవాలు నిర్వహిస్తున్న ఆలయ కమిటీ అధ్యక్షుడు మన అంజిరెడ్డి గారు, కాలనీవాసులంతా ప్రతి ఒక్కరూ ఈ గుడి అభివృద్ధిలో తోడ్పడుతున్నందుకు కాలనీవాసులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మన ఏకైక శ్రీకృష్ణ దేవాలయం ఉండడం కూడా మన కాలనీవాసుల అదృష్టంగా భావిస్తూ ప్రతి సంవత్సరం ఇలానే ఆ దేవుడు మాకందరికి శక్తినిచ్చి ఇలాగే ఉత్సవాలు జరుపుకునేటట్టు చూడాలని కోరుకుంటున్నాం. శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు జరుపుతూ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో హ్యాపీగా జరుపుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు నల్గొండ పట్టణంలో ఏకైక దేవాలయం అయినటువంటి శ్రీకృష్ణ దేవాలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా వైభవంగా శాస్త్రోక్తంగా నిర్వహించడం జరుగుతున్నది. 1 గంటకు అన్నదాన కార్యక్రమాలు ఉంటాయి. సాయంత్రం 6:15కు పుట్లు కొట్టే కార్యక్రమం ఉంటుంది. ఈ యొక్క కార్యక్రమం గత 10 సంవత్సరాల నుంచి అధ్యక్షుల వారి ఆధీనంలో పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతున్నది.
నల్గొండ పట్టణ ప్రజలకు శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆర్టీసీ కాలనీలో గల ఏకైక శ్రీకృష్ణ స్వామి టెంపుల్లో ఈరోజు ప్రత్యేక పూజల కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ప్రధానంగా శ్రీకృష్ణ పరమాత్ముడు అంటే ఆయన సమస్త మానవాళికి ధర్మాన్ని బోధించేటువంటి మహోన్నతమైన వ్యక్తి. ఆయన కేవలం దేవుడే కాదు, ఈ ప్రపంచంలో ధర్మం అధర్మం వైపు చూస్తే ధర్మం వైపు నిలబడాలి, ధర్మం 4 పాదాల వైపు నడుస్తుందని చెప్పడానికి శ్రీకృష్ణ పరమాత్ముడే ఉదాహరణగా చెప్పవచ్చు. దాంతోపాటు కల్కి అవతారంతో కలియుగంలో కూడా అవతరించి సమస్త మానవాళిని కూడా కాపాడుతామని చెప్పి నానుడు ఉంది. కాబట్టి ఆయన ఆశీస్సులతో ప్రతి ఒక్కరు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను.